మున్సిపల్ కమిషనర్ బేషరతుగా క్షమాపణ చెప్పాలి. హుజురాబాద్ నివాస్ న్యూస్. జమ్మికుంట మున్సిపాలిటీకి కమిషనర్ అయాజ్ నిన్న అంబేద్కర్ గారి జయంతి వేడుకలకు తూతూ మంత్రంగా నిర్వహించి అరగంటలో ముగించడం, అక్కడికి బీజేపీ పార్టీ నాయకులు రాగానే ప్రోగ్రాం ముగిసింది అని మున్సిపల్ కమిషనర్ వెళ్తుంటే బీజేపీ నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ శీలం శ్రీనివాస్, బీజేపీ పట్నం మాజీ అధ్యక్షులు జీడి మల్లేష్, ఆకుల రాజేందర్ గారు ప్రశ్నించగా కమిషనర్ అయాజ్ గారు, మీరు మమ్మల్ని రిక్వెస్ట్ చేసుకోవాలి బై, ఏ ఊకో అంటూ అవమానపరిచే విధంగా మాట్లాడటాన్ని మేము అవమానకరంగా భావిస్తున్నాము అని మున్సిపల్ మాజీ చైర్మన్ శీలం శ్రీనివాస్, జీడి మల్లేష్ అన్నారు. దళిత నాయకులంటే మీకు ఎందుకు ఇంత చిన్న చూపు అని ఇప్పటికైనా మీరు మాట్లాడిన మాటలు 2 రోజుల్లో వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని ఎడ్ల కరీంనగర్ కలెక్టర్ గారికి జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ కి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఆయన అధికార పార్టీకి ఒక విధంగా, ఇతర పార్టీలు మరో రకంగా చుట్టం మానుకోవాలని మున్సిపల్ ఆఫీసులో మొన్న మీరు 2 మేకలు కోసి విందు ఏర్పాటు చేయడం ఏంటని, ఆ నిధులు ఎక్కడి నుంచి ఖర్చు పెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కొలకాని రాజు, పల్లపు రవి, కైలాసకోటి గణేష్, మోతి స్వామి, ఇటుకాల స్వరూప, బల్సుకూరి రాజేష్, రాచపల్లి ప్రశాంత్, కొమ్ము అశోక్, శ్రీవర్తి ప్రవీణ్, ముకుంద సుధాకర్, కురిమిళ్ల అశోక్, కొండపర్తి ప్రవీణ్, పొనగంటి రవి, కనుమల్ల లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. జమ్మికుంట పట్టణ ప్రజలకు ముందుగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాము. వాస్తవంగా ఈ ప్రెస్ మీట్ అనేది ఒక బాధాకరమైన విషయంలో పెడుతున్నాం. ఎందుకు బాధాకరమైన విషయం అంటే, మా రాజకీయ జీవితాలలో మేము ఇన్నేళ్ళు అనుభవిస్తున్న ఏ అధికారైనా, లేకుంటే ఎక్కడి నుంచి వచ్చి ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయిన అధికారైనా సోదర భావంతో వెళ్ళి అందరినీ కలుపులుగా చూస్తే అప్పుడున్న కార్యదర్శులను చూసాం, కొత్తగా మున్సిపాలిటీ అయిన తర్వాత వచ్చిన కమిషనర్లను చూసినాము. కానీ ఇటువంటి కమిషనర్లను నేను ఎక్కడ చూడలేదు. ఎందుకు చూడలేదు అని అంటే, ఆయన రాజకీయ పార్టీ నాయకుడిని అనుకుంటాడో లేకుంటే అధికారం అనుకుంటాడో మాకు తెలుస్తలేదు. వాస్తవంగా ఆయన గమనించాలి. నిన్న జరిగిన అంబేద్కర్ జయంతి ఉత్సవం ఏదైతున్నదో దానిలో భాగంగా ఆయన వాడిన భాష చాలా దరిద్రంగా, నికృష్టిగా ఉంది. ఆ భాషను ఎవరు వాడాలనంటే, ఎవరో విద్యాబుద్ధులు లేని వాడాలి. కానీ ఒక కమిషనర్ హోదాలో ఉండి మా మున్సిపల్ మాజీ చైర్మన్ శీలం సిన్నన్న గారిని వారు ఇప్పుడే వివరించి చెప్పడం జరిగినది. కమిషనర్ గారు, మీరు గుర్తుంచుకోవాలి. ఎందుకనంటే, ఒక జమ్మికుంట మున్సిపాలిటీలో నేను కమిషనర్గా చేస్తా ఉన్నా, అన్ని పార్టీలు నాకు సమానమే, అందరూ నాకు సమానమనే విధంగా ఉండాలి. కానీ ఒకరికి ఒక లెక్క, ఇంకొకరికి ఇంకొక లెక్క అనేది తావియాలి. కానీ మీరు తావిచ్చిరు. ఎట్లా తావిచ్చిరు అని అంటే, మీరు శీలం శ్రీనివాస్ గారు అడిగింది ఏంటిది, సార్ మేము రాగానే మీరు వెళ్ళిపోతా ఉన్నారు ఎందుకు సార్, మేము కూడా ఒక పార్టీకి చెందిన వాళ్ళమే, మేము కూడా దళిత సంఘాలలో పనిచేసిన వాళ్ళమే, మేము అంబేద్కర్ జయంతి కోసం మేము రావడం వల్ల మీరు వెళ్ళిపోతున్నారు, ఈ ప్రోగ్రాంను తూతూ మంత్రంగా నడిపించి పోతా ఉన్నారు. వాస్తవానికి అర్ధగంట టైమే, అది ఎక్కువ టైం కూడా లేదు, అర్ధగంట టైంలో ముగించి వెళ్ళిపోతా ఉన్నారు. ఆ విషయం అడిగితే మీరు మమ్మల్ని రిక్వెస్ట్ చేసుకోవాలంటున్నారు. దేనికి రిక్వెస్ట్ చేసుకోవాలి? ఆయన ఉన్న ప్రజాప్రతినిధా, లేకుంటే ఆయన హోదాలో మేమున్నావా, మా హోదాలో ఆయన ఉన్నాడా? రాజకీయ పార్టీలో ఉన్న నాయకులకు ఎప్పుడు కూడా పార్టీ ప్రెసిడెంట్ అనే వ్యక్తికి ఏ పార్టీలు ఉన్నా, ఈ పార్టీ ఆ పార్టీ అనే కాదు, ఏ పార్టీలు ఉన్నా అధ్యక్షుడికైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చి, పాలకవర్గం ఉన్నప్పుడైనా, అధికారుల పాలన ఉన్నప్పుడైనా కూడా అధికారులకు ఉన్నప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి, రేపు పొద్దుగాల మీరు ఇక్కడ ప్రోగ్రాం జరుగుతూ ఉన్నది రావాలని చెప్పాలి. కానీ అటువంటిది ఈ మున్సిపాలిటీలో జరగడం లేదు. అందుకే మేము నిలదీస్తే మీరు మమ్మల్ని రిక్వెస్ట్ చేసుకోవాలంటున్నాం. ఇప్పుడే సీనన్న గారు చెప్పారు, బేషరతుగా 2 రోజులలో మీరు వాడిన పదానికి క్షమాపణ చెప్పాలని చెప్పి వారు చెప్పడం జరిగింది. నేనేమంటున్నానంటే, మీ దగ్గర పనిచేసే సఫాయి కార్మికులం కాదు మేము. ఒక రాజకీయ పార్టీలో కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాం. జమ్మికుంట పట్టణ ప్రజలకు తెలుసు. నువ్వు 4 రోజుల నుండి మడత
మార్చి ఇంకొకడికి పోతావు, కానీ మేము ఎక్కడికి పోము, ఇక్కడే ఉంటాం, ప్రజల మధ్యలోనే ఉంటాం, ప్రజల కోసమే ఉంటాం, ప్రజాసేవే చెప్తా అంటాం. మా పార్టీ మాకు సిస్టమ్ బోధించింది. కానీ నువ్వు భారతీయ జనతా పార్టీ నాయకులంటే పూచిక పుల్ల లెక్క తీసేస్తున్నావు కమిషనర్, గుర్తుంచుకో. ఎందుకనంటే బీజేపీ అంటే నీకు పడదో, లేకుంటే బీజేపీ అంటే నీకు ఏమన్నా పూనగొడుతుందో మమ్మల్ని చూస్తే, కానీ మేము ఆఫీసుకు పోతే కూడా మమ్మల్ని అదో రకంగా చూస్తా ఉన్నావు. మేమేమన్నా పని మీద పోయిందనుకో ఏం చేస్తాను అంటే, మేము అడిగిన దానికి అప్పటికప్పుడే ఫోన్ చేసి, ఎవరో ఒక ఆయనకు ఫోన్ చేసి, పలానా వాళ్ళు వచ్చిరే ఈ పని నువ్వు చేయాలి అని చెప్పి మా ముందులో చెప్పడం, తర్వాత ఆ పని కాకపోవడం. వెనకంటే ఒక సామెత ఉన్నది, ఏమని, నేను తన్నినట్టు యాక్షన్ చేస్తా, నువ్వు ఏడిసినట్టు యాక్షన్ చేయాలన్నట్టు కనబడతా ఉన్నది. నీ మున్సిపాలిటీలో జరుగుతున్న తతంగం అంతా కూడా మాకు తెలుసు. మా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. వాస్తవ పరిస్థితులలో నువ్వు రెండు మేకలు కోసి నీకు నువ్వే డబ్బా కొట్టుకొని నీకు నువ్వే ప్రశంసా పత్రాలు ఇప్పిస్తూ నీకు ఫంక్షన్ హాల్ దొరుకుతలేవా? ఫంక్షన్ హాల్ చేసుకోవాల్సినవి అర్ధరాత్రి పూట మున్సిపల్ ఆఫీసులో చేసుకోవడం జరుగుతున్నది. దీనిపైన నిన్న దానిపైన అదేవిధంగా నీ మున్సిపాలిటీలో జరుగుతున్న వ్యవస్థ పైన తక్షణమే మేము కలెక్టర్ గారిని కలిసి ఇక్కడ ఉన్న వ్యవస్థ ఏదైతున్నదో చూడండి. మీరు మీ ఫోటోలలో ఎంఆర్ఓ గారు ఎంత ఉందోతనంగా నడుచుకుంటారో, మీరెంత ఉందోతనంగా నడుచుకుంటారో ఒకసారి చూడండి. ఆ ఫోటోలతో సహా మాకున్న ప్రూఫ్స్ ఏవైతున్నాయో అవి తీసుకొని పోయి మేము కలెక్టర్ గారిని కలిసి నీ మీద ఫిర్యాదు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మా కేంద్ర మంత్రివర్యులు, హోంశాఖ సహాయ మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారికి కూడా వివరించి చెప్తాము. ఇక్కడ జరుగుతున్న భాగవతం అంతా కూడా తక్షణమే బేసరిగా క్షమాపణ చెప్తావా, లేకపోతే వీళ్ళతో ఏమైతే చూసుకుంటుంటావా? ఏదో ఒకటి 2 రోజులలో కనుక తేలలేదనుకో, మాకు సంబంధించిన వరకు ఏం చేయాలో మాకు తెలుసు. నువ్వు అనుకుంటున్నావు నాకు ఏం కాదని అనుకుంటున్నావు. మంచి మహా మేధావులే జమ్మికుంట మున్సిపాలిటీ నుంచి వెళ్ళి, జమ్మికుంట గ్రామ పంచాయతీల నుంచి వెళ్ళి 4 రోజులు కాకముందే విచారణ కట్టుకొని వెళ్ళిపోయారు. గతంలో చేసిన ఒక వ్యక్తిని ఇక్కడికి తీసుకొని వచ్చి, అప్పుడు కొన్నేళ్ళు ఇక్కడ పనిచేసిన వ్యక్తిని మళ్ళీ తీసుకొని వచ్చి, అప్పుడు ఆ వ్యక్తి ఇక్కడ కోట్ల రూపాయలు సంపాదించుకొని ఇక్కడనే ఇల్లు కట్టుకున్నాడు. మళ్ళొకటి కట్టుకుందామని చెప్పి అప్పుడున్న అధికార పార్టీ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళను మరి ఇప్పుడున్న కాంగ్రెస్ వాళ్ళను కలుపుకొని వాళ్ళు వీళ్ళు వాళ్ళే ఎవరైనా కూడా అనేందుకు లేదు. కానీ వాళ్ళ ప్రోత్సాహంతో ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ అధికారం చెలాయిస్తా ఉన్నాడు. ఆయన పని కూడా పడతాం, ఈయన పని కూడా కడతాం. వెంటనే మీరు ఏ పదజాలం అయితే వాడిరో ఆ వాడిన పదాన్ని వెంటనే మీరు క్షమాపణ చెప్పలేదనుకో, నీ మున్సిపాలిటీని ముట్టడిస్తాం. అంబేద్కర్ సందర్భంగా జమ్మికుంట పట్టణంలో కార్యక్రమం అధికారిక మున్సిపాలిటీ నిర్వహించినప్పటికీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను మేము అందరం కలిసి వచ్చి అంబేద్కర్ గారికి పూలమాల వేసి మేము పెళ్లికి వచ్చేసరికి కమిషనర్ గారు మమ్మల్ని చూడగానే కార్యక్రమం చెప్పడం చాలా శోచనీయమైన పరిస్థితి. దాంట్లో మేము మా మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీలంకీను పెద్దలు కమిషన్ అడిగితే మేము రిక్వెస్ట్ చేసుకోవాలి, ఏం బాయ్ అనేది ఒక రాజకీయ నాయకులాగా మాట్లాడుతున్నాడు. ఆయన ఆఫీసర్గా వ్యవహరిస్తలేడు. ఆయన పద్ధతులు మార్చుకోకపోతే మేము జిల్లా అధికారులకు, జిల్లా కలెక్టర్లకు ఫిర్యాదు చేసి మున్సిపల్ కమిషనర్పై చర్య తీసుకునే విధంగా ప్రయత్నం చేస్తామని, అదేవిధంగా మున్సిపల్ తరఫున అవినీతిని కూడా వ్యతిరేకిస్తూ ఇందులో చేసిన అధికార పక్షానికి భర్త దొరుకుతున్నటువంటి కమిషనర్ ఏతున్నాడో రియాజు అతన్ని సస్పెండ్ చేయడం కూడా మేము దుష్టం చేయలేదని చెప్పి తెలియజేస్తున్నాం. బీజేపీ కార్యకర్తలపై మున్సిపల్ కమిషనర్ వైఖరి, బీజేపీ కార్యకర్తలపై మున్సిపల్ కమిషనర్ వైఖరి, జిందాబాద్ జిందాబాద్. నిన్న ఉదయం జరిగిన అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మేమందరం వచ్చి అంబేద్కర్ గారికి పూలదండలతో నివాళులర్పించి అంబేద్కర్ జయంతి జరుగుతున్న టెంట్ కిందికి రాగానే జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ గారు ఈ సభను ఇంతటితో ముగిస్తున్నామని చెప్పి వారు ప్రకటించడం జరిగింది. అలా ఎందుకు ప్రకటించారు? మేము కూడా వచ్చినాం కదా. నేను జమ్మికుంటకు మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు 5 సంవత్సరాలు వార్డ్ మెంబర్గా,
అలాగే ఈ జమ్మికుంట నగర పంచాయతీ అయినప్పుడు నేను 4 సంవత్సరాలు మున్సిపల్ కౌన్సిల్ సభ్యుడిగా, ఒక 6 నెలలు జమ్మికుంట మున్సిపల్ చైర్మన్గా చేయడం జరిగింది. మేము గతంలో ఎప్పుడు ప్రోగ్రాం చేసినా కానీ 9 గంటల నుంచి ఒక స్టేజ్ వేసి కళాకారులను పిలిపించి ఈ జమ్మికుంట ఉమ్మడి మండలంలో ఉన్న ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీ నాయకులందరినీ పిలిచి, అలాగే ఇక్కడ ఉన్న స్థానిక ఎంఆర్ఓ గారు, ఈఓ గారైనా, ప్రజాప్రతినిధులు, అధికారులందరితో కార్యక్రమం జరిగేది. అప్పుడు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కానీ ఎవరైనా కానీ వచ్చి మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు ప్రోగ్రాం జరిగేది. ఆ స్టేజ్ కార్యక్రమంలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులే కాకుండా స్థానికంగా ఉన్న ప్రతి నాయకునికి మాట్లాడే అవకాశం మీకు ఇచ్చేది. మీరు ఇంత తొందరగా ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకుంటున్నారు. మేము మొన్ననే మీ దగ్గర నుంచి మా జమ్మికుంట బీజేపీ పార్టీ పౌరాధ్యక్షుడితో మిమ్మల్ని టైం కూడా అడగడం జరిగింది. మమ్మల్ని అవమానపరుస్తుంటారంటే మీరు వచ్చి మమ్మల్ని రిక్వెస్ట్ చేయాలని చెప్పన్నారు. మేము దానికి చాలా బాధపడుతున్నాం. ఎందుకంటే మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడానికి మీ ఇంటికి వచ్చి మేము చందా అడుగుతున్నాం సార్, లేకపోతే మీ ఆఫీస్కి వచ్చి మీ పర్మిషన్ లేకుండా మీ ఆఫీస్ రూమ్లో వచ్చి మేము చైర్లో కూర్చోలేదు. మేము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మేము వచ్చి అక్కడికి వచ్చి పూలమాల వేసి మా హక్కుగా వారిచ్చిన మాట్లాడడం కోసం, మాకు ఇచ్చిన హక్కును కాపాడడం కోసం మిమ్మల్ని పరిస్థితుంటే ఏదో మీ ఆఫీస్కి వచ్చో మీ ఇంటికి వచ్చో మేము చందా అడగలేదు, లేకపోతే మీ ఇంటికి వచ్చి మీ ఆఫీస్కి వచ్చి మేము కుర్చీ లాక్కొని మీ మీద దౌర్జన్యంగా కూర్చోలేదు. మీరు ఇప్పటికైనా ఈ మాటలు ఏవైతే మాట్లాడారో బేషరత్గా తప్పకుండా ఈ దళిత జాతికి క్షమాపణ చెప్పాలని చెప్పి సందర్భంగా నేను అడుగుతున్నాను. ఎందుకంటే నేను 10 సంవత్సరాలుగా జమ్మికుంట ప్రజాప్రతినిధిగా చేసిన, 20 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉన్న ఏ రోజు కూడా ఇప్పటి వరకు నేను ఇక్కడ ఇలాంటి అవమానాలు పడలేదు. దీనికి నేను ఇప్పటి వరకు చాలా బాధతో ఉన్నా. మీరు 2 రోజులుగా కనుక బేషరత్గా క్షమాపణ చెప్పకపోతే తప్పకుండా జిల్లా కలెక్టర్ గారిని, జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ కలిసి నాకు జరిగిన అంబేద్కర్ జయంతి రోజున మాకు జరిగిన అవమానాన్ని ఇంకెవరికి ఎక్కడ కూడా మీ మొత్తం సర్వీస్ లో ఇలాంటి రోజు రాకుండా ఉండే విధంగా తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వెనుకాడమని సందర్భంగా గుర్తు చేస్తున్నాం. మీకు 2 రోజులు టైం ఇస్తున్నాం. 2 రోజులలో మీరు ఏదైతే మమ్మల్ని రిక్వెస్ట్ చేయాలన్నారో దాన్ని వెనుక తీసుకోవాలని సందర్భంగా మీకు మనం చేస్తున్నాం.